హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు కార్తీక పురాణము 5వ అధ్యాయంలోకి వచ్చామండి. 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఇంకా వెళ్ళిపోదాం కథలోకి. 5వ అధ్యాయము వనభోజన మహిమ, కిరాతక మూషికములు మోక్షమునందుట ఈరోజు కథ అండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు కానీ విష్ణువాలయమునందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను. అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశములకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు అని చెప్తున్నారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కందలి శ్లోకంలో నొక్క పదమైనను కంఠస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు అని చెప్తున్నారండి. కార్తీక మాసంలో భగవద్గీత ఒక్క శ్లోకమైన కొంచెమైనా కంఠస్థం చేసిన వాళ్ళు విష్ణులోకానికి వెళుదురు అని చెప్తున్నారండి. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద శాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను అని చెప్తున్నారు. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం కూడా చేయవలెను అని చెప్తున్నారు. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించారు. ఇప్పుడు మనం కిరాతక మూషికములు మోక్షమునందుట అనే కథ చెప్పుకుంటున్నామండి. రాజా, కావేరీ తీరమందొక చిన్ని గ్రామము దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అలా అయినాడు అబ్బాయి, తన కొడుకు. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారములు అంతు లేకుండా ఉన్నది అని అన్నాడు. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు, నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురులో తిరగలేకపోవచ్చున్నాను. కాన నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగొట్టయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయి అని చెప్పాడు. చేయమని బోధించను. అంతటి కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవును కానీ ఏమాత్రము కానీ దానము చేయటువంటి వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు, ఏమి ఉపయోగం లేదు, వంటి మురికి మాత్రమే పోతుంది స్నానం చేస్తే అని తండ్రితో వాదిస్తున్నాడు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా అని అంటున్నాడు. దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు తండ్రికి. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా,
కార్తీక మాసం ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రవి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బతికెదవుగాక అని శాపం ఇచ్చాడండి. తండ్రి కొడుక్కి శాపాన్ని ఇచ్చాడు. కార్తీక మాసాన్ని చులకనగా మాట్లాడినందువల్ల చూడండి ఆయనకి ఎంత భక్తో శాపముని ఇచ్చాడు అని కుమారుణ్ణి శపించాడనమాట. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అని వేడుకున్నాడు. అజ్ఞానాంధకారంతో కరములో పడి దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని అని అంటున్నాడు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది కనుక శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపమని ప్రాధేయపడ్డాడు. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదువు అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే కార్తీక కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని ఓరడించాడు. అని కుమారుని ఓరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఎలుకగా జీవించుచున్నాడు. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు. అక్కడ ఆ చెట్టు కింద నది స్నానాని కోసం వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము తరువాత కార్తీక మాసంలో ఓ రోజున మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్యాసమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. అక్కడ చెట్టు కింద కార్తీక పురాణము వినిపిస్తున్నారు శిష్యులకి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. చూస్తున్నది ఎలుక. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చునడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి అని అడిగాడు. మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది అని వివరింపుడు అని ప్రాధేయపడెను. వచ్చినవాడు కిరాతకుడుగా వచ్చినవాడే మనసు మారి, ఎందుకు ఇలా జరుగుతోంది, మిమ్మల్ని చూసి దివ్య దర్శనంతో నా మనసు మారింది ఎందుకు అని అడుగుతున్నాడు, చెప్పండి అని. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చొని సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. నువ్వు కూడా విను, కార్తీక పురాణం చెప్తున్నాము, వినమని పారాయణం చేస్తున్నామని. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణం అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. మళ్ళా విని వెళ్ళిపోయాడు. అటులనే ఆహారమునకి చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొందింది. మళ్ళా శాప విమోచనమయ్యి
రూపమునొంది మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివినా విన్నా ఇతరులకు వినిపించవలెను. చదివి ఇతరులకు కూడా వినిపించవలెను. చదివినా విన్నా అంత పుణ్యము అని చెప్తున్నారండి. ఇదండి ఇవాళ కార్తీక మాసం 5వ అధ్యాయము సమాప్తం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మంజలి 5వ అధ్యాయము సమాప్తము. 5వ అధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తము. ఇదండి వీడియో. అందరికీ ధన్యవాదములు. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.